వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాజీ కేంద్ర మంత్రి. వాస్తవానికి ఆమె తెలుగుదేశంలో ఉండాల్సిన నాయకురాలు. రాజకీయ సమీకరణాల వలన ఆమె పార్టీలు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ కాషాయం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో బీజేపీ బాధ్యతలు మోస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరికి మాత్రం కాషాయం శ్రేణులతో ఇబ్బందులు ఏర్పడుతూనే ఉన్నాయి. దీనిపై స్పెషల్ స్టోరీ మా ఎడిటర్ న్యూస్లో. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. అదేవిధంగా ఇప్పుడు బాబు అవసరం ప్రధానమంత్రి మోదీకి తప్పనిసరి. ఒకరికి ఆర్థిక అవసరాలు, మరొకరికి రాజకీయ అవసరాలు. ఈ నేపథ్యంలోనే ఒకరికి ఒకరు మంత్రి పదవులు ఇచ్చిపుచ్చుకున్నారు. కాబట్టి ఎవరికి ఎవరు తలనొప్పి కాదు, కాలేరు కూడా. తెలుగుదేశం, బీజేపీ పార్టీల నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పదవులు పొందిన వారు ఢిల్లీలో, రాష్ట్రంలో ఆనందంగానే ఉన్నారు. రాష్ట్ర పగ్గాలు తెలుగుదేశం చేతిలో ఉన్నవి. కాబట్టి పచ్చ చొక్క నాయకులకు పర్వాలేదు. పార్టీ పదవులతో పాటు కార్పొరేషన్, నామినేషన్ పదవులు సైతం దక్కుతాయి. కాబట్టి తెలుగుదేశం శ్రేణులకు పదవుల పండగే అవుతుంది. బీజేపీ అభ్యర్థులతో పాటు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు గెలుపు కోసం కష్టపడ్డారు. కాబట్టి మాకు కూడా కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో కావాలనేది కాషాయం శ్రేణుల వాదన. ఇప్పుడు ఆ వాదన పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి తలనొప్పిగా తయారైంది. రాష్ట్ర స్థాయి పదవులు ఇప్పించడం నా వల్ల కాదు. 3 పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డది వాస్తవమే. కానీ పదవులు ఇప్పించడం నాతో కాదు. కావాలంటే మీరు ఢిల్లీ వెళ్ళండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ పురంధేశ్వరి కాషాయం నేతలకు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుందని పార్టీ వర్గాల సమాచారం. గడిచిన 5 ఏళ్లలో జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైసీపీతో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆ 5 ఏళ్ల పాటు జగన్ బీజేపీతో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నారు. జగన్తో బీజేపీ నాయకులు ఎలాంటి ఇబ్బంది పడలేదు. కష్టాలు పడ్డవారు అంతా కూడా తెలుగుదేశం, జనసేన నాయకులే. కాబట్టి ఇప్పుడే వారే రాష్ట్ర స్థాయి పదవులపై ఆశపడుతున్నారు. చంద్రబాబు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలకే పదవులు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.